జీవకోటికి ఆధారం నీళ్లు. ఆ నీళ్లు వర్షం కారణంగానే వస్తాయి. ఇక జీవకోటితో పాటు భూమికి కూడా నీరే ఆధారం. నీరుంటేనే భూసారం, భూమికి విలువ ఉంటుంది. లేకపోతే అది దేనికి పనికిరాని ఎడారి అవుతుంది. అందుకే ఓ ఏడాది వర్షాలు పడకపోతే అల్లాడిపోతాం. మరి ఈ భూమి ఉన్న ఓ ప్రాంతంలో మాత్రం గత 400 ఏళ్లుగా వర్షం చుక్క పడలేదు. ఇక అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. కొన్ని వందల ఏళ్లుగా అక్కడ వర్షాలు లేకపోవడంతో ఆ ప్రాంతం అంగారక గ్రహంలా మారిపోయింది. ఆ ప్లేస్ని చూస్తే సైన్స్ ఫిక్షన్ సినిమా సీన్లా మారిపోయింది. ఇక మరి ఇంత విచిత్రమైనటువంటి ప్రదేశం ఎక్కడుంది? ఎక్కడ వర్షం చుక్క పడకపోవడానికి కారణం ఏంటి? లెట్స్ వాచ్. కొన్ని వందల ఏళ్ల పాటు అసలు వానజాడే లేకపోతే ఏంటి పరిస్థితి అనడానికి నిలువెత్తు నిదర్శనం దక్షిణ అమెరికాలోని చిలీ దేశంలోని అటకామా డెజర్ట్. ఇక్కడ దాదాపు 400 ఏళ్లుగా వర్షం చుక్కపడలేదు. ఇక ధృవ ప్రాంతాలు కాకుండా భూమి మీద అత్యంత పొడిగా ఉండే ప్లేస్ ఇది. రికార్డ్స్ ప్రకారం ఈ ఎడారిలోనే కాలామా అనే సిటీ చుట్టుపక్కల ప్రాంతంలో 1570 నుండి కూడా 1971 వరకు కూడా అంటే దాదాపు 400 ఏళ్ల పాటు అసలు వర్షమే పడలేదట. అందుకే ఈ ప్రాంతం భూమి మీద ఉన్నప్పటికీ చూడటానికి అంగారక గ్రహాన్ని పోలి ఉంటుంది. పెసిఫిక్ మహాసముద్రం ఆండెస్ పర్వతాల మధ్య సుమారు 1000 కిలోమీటర్ల మేర ఈ ఏడాది విస్తరించి ఉంది. ఇక్కడికి వెళ్తే మనం భూమి మీద ఉన్నామా లేక మార్స్ మీద ఉన్నామా అనే డౌట్ రావడం పక్కా. ఎటు చూసినా వింత ఆకారంలో ఉండే రాళ్ళు, ఉబ్బదిప్పలు, అలాగే అంతులేని ఇసుక గుట్టలే కనిపిస్తాయి. ఇంకో ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటంటే కేవలం గాలి ద్వారా అక్కడక్కడ కొన్ని రాతి నిర్మాణాలు తయారయ్యాయి. వీటిని చూస్తే ఖచ్చితంగా ఎవరో శిల్పులు చెక్కినట్టుగా కనిపిస్తాయి. మొత్తానికి ఏరియా సైన్స్ పెసిఫిక్ సినిమాను తలపిస్తోంది. దీంతో ఇక్కడ ప్రాణకోటి బ్రతకడానికి ఛాన్స్ లేని భయంకరమైన నిశ్శబ్దం కమ్ముకొని ఉంటుంది. అయితే ఈ ప్రాంతం భూమి మీద ఉన్నప్పటికీ ఇక్కడ వర్షాలు పడకపోవడానికి ప్రధాన కారణం ప్రకృతి ఏర్పాటు చేసిన ఒక విచిత్రమైన భౌగోళిక వలయం. ఈ ప్రాంతానికి తూర్పున ఉండే భారీ ఆండీస్ పర్వతాలు ఇక గోడల్లా నిలబడి అమెజాన్ అడవుల నుంచి వచ్చే వర్షపు మేఘాలను లోపలికి రాకుండా అడ్డుకుంటున్నాయి. దీనికి తోడు పడమర వైపు పెసిఫిక్ సముద్రంలోని హాంబోల్ట్ అనే చల్లని ప్రవాహం వల్ల గాలితో తేమ ఉండదు. ఇలా రెండు వైపులా ప్రకృతియే స్వయంగా ఈ ఏరియాను లాక్ వేసడంతో మేఘాలు ఇటు రాలేకపోవడంతో ఇక్కడ వాన చిరుకు పడదు. దీనికి తోడుగా అమెరికా అంతరిక్ష సంస్థ నాసా దీన్ని అంగారక రోవర్ల కోసం పరీక్షా కేంద్రంగా ఈ ఎడారిని ఉపయోగిస్తుంది. లోయ వంటి ప్రదేశాలు అలాగే గాలి వల్ల ఏర్పడినటువంటి శిఖరాలను కూడా ఈ ఎడారి ప్రాంతంలో చాలానే ఉన్నాయి. ఈ అటకామా ఎడారి ప్రపంచంలోనే అతిపెద్ద పొగమంచు ఎడారి. అయితే భూమి మీద ఎక్కువగా వర్షపాతం లేకపోయినా ఇంత కఠినమైనటువంటి పరిస్థితుల్లో కూడా అక్కడ కొన్ని ప్రాణులు జీవిస్తున్నాయి. ఉప్పు పొరల్లో ఉండే చిన్న చిన్న సూక్ష్మజీవులు కేవలం మంచు తేమతో బతుకుతూ ఉంటాయి. ఇక అక్కడ కనిపించే పింక్ ఫ్లెమింగో పక్షులు చూస్తే ముచ్చటేస్తుంది. మరి వీటికి నీళ్లు ఎక్కడివి అంటే దూరంగా ఉండే ఆండీస్ పర్వతాల మంచు కరిగి భూగర్భ జలాల ద్వారా ఇక్కడికి చేరుతూ ఉంటుంది. అలాగే వేల ఏళ్లుగా ఇక్కడ కొన్ని గిరిజన జాతులు కూడా ఈ వాతావరణానికి అలవాటు పడి జీవిస్తుండడం మరో విశేషం. ఇక ఈ ప్రాంతం టూరిస్టుల కోసం క్రేజీ స్పాట్. ఒక మాటలో చెప్పాలంటే అడ్వెంచర్స్ ఇష్టపడే ట్రావెలర్స్కు అటకామా ఒక స్వర్గం లాంటిది. ఇక్కడ సిటీ లైట్స్ కాలుష్యం అస్సలు ఉండవు. కాబట్టి రాత్రి వేళ ఆకాశం అద్దంలా మెరుస్తూ నక్షత్రాలను గ్యాలక్సీలను క్లియర్గా చూసే అరుదైన అవకాశం దొరుకుతుంది. ఇక్కడ నేల అచ్చం చంద్రుడి ఉపరితంలా ఉండడంతో దీన్ని వ్యాలీ ఆఫ్ ది మూన్ అని కూడా పిలుస్తారు. అంతేకాదు ఎడారి మధ్యలో ఉండే పురిటా హాట్ స్ప్రింగ్ అనే సహజ సిద్ధమైనటువంటి వేడి నీటిలో సేద తీరడం మర్చిపోలేని అనుభూతిని ఇస్తుంది. ఇక్కడ పచ్చదనం చూడాలంటే ఏళ్లకు ఏళ్ళు ఎదురు చూడాల్సిందే, అది కూడా వర్షం పడితేనే. అయితే తాజాగా 1971లో తర్వాత అటకామా ఎడారిలో వర్షం పడడం విశేషం. గత ఏడాది శీతాకాలంలో సదరన్ హెమిస్ఫియర్లో గణనీయంగా పెరిగినటువంటి వర్షపాతం కారణంగా అటకామా రంగురంగుల అందమైనటువంటి పూలతో తివాచీలా కనువిందు చేసి ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. అటకామా ఎడారిలో అత్యంత ఎక్కువ వర్షపాతం నమోదైన సంవత్సరాల్లో ఒకటిగా 2025 నిలిచింది. సాధారణంగా అటకామా ఎడారిలో 1971 తర్వాత ప్రతి సంవత్సరంలో 2 మిల్లీమీటర్ల కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుంది. కానీ గత ఏడాది ఈ ప్రాంతంలో 60 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అరుదైన అధిక వర్షపాతం, అధిక హిమపాతం కారణంగా అక్కడ నేలల్లో కొన్నేళ్లుగా నిద్రాణ స్థితిలో ఉన్నటువంటి విత్తనాలు మేల్కొన్నాయి. అవే అద్భుతమైన అడవి పూల తివాచీలు ఏర్పడడానికి దోహదం చేశాయి. అయితే అటకామా ఎడారిలో 200 కంటే ఎక్కువ జాతుల పుష్పాలు విత్తనాలు ఉన్నాయట. వీటిలో కొన్ని జాతుల పూలు ప్రపంచంలోనే మరక్కడ పెరగవు. ఇక అమెజాన్ బేసిన్ నుండి వచ్చే తేమ ప్రభావంతో ఎడారిలో వర్షాలు కురుస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇక ఈ పూల విత్తనాలు మొలకెత్తడానికి కనీసం 15 మిల్లీమీటర్ల వర్షపాతం అవసరం ఉంటుంది. పూలు వికసించడానికి నీటితో పాటు సూర్యకిరణాలు, తేమ శాతం కూడా కీలకంగా వ్యవహరిస్తున్నాయి. గత ఏడాది అధిక వర్షపాతంతో ఈ అద్భుతమైనటువంటి పువ్వులు వికాసం దర్శనమిచ్చింది.